హలో ఎవ్రీవాన్, గుంత పొంగనాలు ఈజీగా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి బ్రేక్ఫాస్ట్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆనియన్, తురుముకొని క్యారెట్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇదంతా ఇప్పుడు ఈ ఇడ్లీ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్లో ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొనేసి ఇలా బ్యాటర్ని అంతా ఇందులో వేసుకొనేసి మూత పెట్టుకొనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు అనమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ గుడ్డ ఆన్ చేసుకొనేసి ఫ్రై చేసుకున్నామంతే గుంత పొంగనాలు రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.